వాటర్ బ్రేక్ కావడం అనే మాట ప్రెగ్నెన్సీలో భాగం. ఇది పబ్లిక్ ప్లేసెస్ లో ఉండగానే లేదంటే నలుగురిలో ఉండగా బ్రేక్ అవుతుందేమో అనే భయం ప్రతి ప్రెగ్నెంట్ కి ఉంటుంది. ఆమ్నియాటిక్ లీక్ లేదా వాటర్ బ్రేకింగ్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. గర్భస్థ శిశువు ఫ్లూయిడ్ తో నిండిన ఒక శాక్ లో 9 నెలలు ఎంతో భద్రంగా ఉంటుంది. ఈ శాక్ నే ఆమ్నియాటిక్ శాక్ అని, అందులో ఉండే ఫ్లూయిడ్ ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లేదంటే ఉమ్మ నీరు అని అంటూ ఉంటాం. ఈ ఫ్లూయిడ్ బేబీకి కావలసిన ప్రాణవాయువు, ఇతర పోషకాలను అందచేస్తుంది. నెలలు నిండిన తరువాత సహజంగానే ఈ శాక్ కి ఉండే మెంబ్రెన్స్ ర్యాపిడ్ అయ్యి వాటర్ బ్రేక్ కావడం చూడొచ్చు. కానీ ఇంకా టైం ఉందనగా వాటర్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందా అనే సందేహం కొందరిలో ఉంటుంది. దీన్నే ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అంటారు. కానీ 9వ నెలలో ఎంటర్ అయ్యి అంతా సవ్యంగా నడుస్తున్నా కూడా ఇంకా కొద్ది వారాల్లో డ్యూ డేట్ ఉందనగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు వాటర్ బ్రేక్ అవుతుందేమో అనే టెన్షన్ ఉంటుంది కొందరికి. ఆమ్నియాటిక్ బేబీ చుట్టూతో ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ని కంటైన్ చేయడానికి ఒక శాక్ ఉంటుంది, దాన్ని ఆమ్నియాటిక్ శాక్ అంటాము. ఈ శాక్లో ఎప్పుడైతే హోల్ పడుతుందో అప్పుడు ఫ్లూయిడ్ లీక్ అవుతుంది. సో నార్మల్గా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే లేబర్లో సెట్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లోనే మనకు ఆమ్నియాటిక్ మెంబ్రెన్స్, ఆమ్నియాటిక్ శాక్ రప్చర్ అయ్యి వాటర్ బయటికి రావాలి. ఇది నార్మల్గా జరిగే పరిస్థితి. ఒక్కొక్కసారి డేట్స్ కాకుండా ఆమ్నియాటిక్ శాక్లో చిన్న హోల్ పడి కంటిన్యూస్గా లీకింగ్ అవుతుంది. దీన్ని పిఆర్ఓఎం అంటారు, అంటే ప్రీటర్మ్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్. మనం బజార్కి వెళ్తే నొప్పులు లేకుండా, ఏమీ నోటీస్ లేకుండా గబుక్కున అవడం అనేది ఎక్కువగా సినిమాల్లోనే జరుగుతుంది. నిజ జీవితంలో ఎక్కువ జరగదు అది. సో మనకి లేబర్ నొప్పులు మొదలయ్యి కాన్పు నొప్పులు అయ్యేటప్పుడు ఆ పాటికి హాస్పిటల్కో బర్తింగ్ సెంటర్కో వచ్చేసి ఉంటారు. అవి వచ్చినప్పుడు హాస్పిటల్లో జరిగే పని దాంతది 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల డైల్టేషన్కి జరగకపోతే ఒక్కొక్కసారి మనకి పెయిన్స్ బాగా రావడానికి డాక్టర్ చేసే పని అది హాస్పిటల్లో. సో నార్మల్గా నెలలు నిండక ముందు కానీ అలాగా అవ్వడం చాలా అరుదు. 80% మంది గర్భిణీలలో అర్థంతరంగా వాటర్ బ్రేక్ కావడం జరగదు. అత్యధిక శాతం మంది గర్భిణీలు వారికిచ్చిన టైంకి లేబర్లోకి వెళ్లేదాకా కూడా ఆమ్నియాటిక్ శాక్ మెంబ్రెన్స్ ఇంటాక్ట్ గానే ఉంటాయి. ఇక మిగతా 15% ప్రెగ్నెంట్ విమెన్ లో ప్రీమెచ్యూర్ గా వాటర్ బ్రేక్ కావడం జరిగినా కూడా అకస్మాత్తుగా బోలెడంత వాటర్ గబుక్కున పడిపోవడం లాంటివి ఏమీ ఉండవు. సాధారణంగా బేబీ హెడ్ డౌన్ పొజిషన్ లోకి వచ్చాక బేబీ హెడ్ సర్విక్స్ ముఖద్వారాన్ని బాటిల్ మూతలా క్లోజ్ చేసి ఉంటుంది. అమాంతంగా వాటర్ పడే అవకాశం ఇందువల్ల లేదు. కానీ కొద్దో గొప్ప వాటర్ బ్రేక్ కావడం మొదలైనా కూడా వెంటనే 24 గంటల్లోపు లేబర్ ఇండ్యూస్ చేసి డెలివరీ చేస్తారు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మీకోసం ఒక హెల్త్ టిప్. బ్రీదింగ్ టెక్నిక్స్ అనేవి న్యాచురల్ డెలివరీ ప్రాసెస్లో చాలా ఉపయోగపడతాయి. బ్రీదింగ్ టెక్నిక్స్ అలవర్చుకోవటం వల్ల గర్భిణీ స్త్రీ లేబర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎక్కువగా బ్రీదింగ్ టెక్నిక్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే పెయిన్ పర్సెప్షన్ అనేది తగ్గుతుంది. విత్ ఎవ్రీ కాంట్రాక్షన్ స్లో అండ్ డీప్ బ్రీదింగ్ కనుక తీసుకున్నట్టయితే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా బ్రీదింగ్ మీద పడి పెయిన్ మీద నుంచి దృష్టి తొలుగుతుంది. అలాగే బ్రీదింగ్ టెక్నిక్స్ అలవర్చుకోవటం వల్ల ప్రతి కాంట్రాక్షన్ వచ్చినప్పుడు మామూలుగా ఆక్సిజన్ సప్లై అనేది తల్లి నుండి బిడ్డకి తగ్గుతుంది. సో ఈ డీప్ బ్రీదింగ్ చేసినందువల్ల బేబీకి ఆక్సిజన్ కన్సంప్షన్ అనేది బిడ్డకి మంచిగా అంది హార్ట్ బీట్ డ్రాపింగ్ ఇలాంటి సమస్యల నుంచి కూడా డెఫినెట్గా డిఫరెన్స్ పడుతుంది. సో బ్రీదింగ్ టెక్నిక్స్ మనం 5th మంత్ నుంచి కనుక ఎంకరేజ్ చేసినట్టయితే డెలివరీ ప్రాసెస్లో ఇవి న్యాచురల్ ప్రాసెస్కి క్లోజ్గా ఉండి వేరే ఎపిడ్యూరల్, ఎంటనాక్స్ లాంటి వేరే పెయిన్ ఎనాల్జెసిక్ మెథడ్స్ తీసుకోకుండా కూడా హెల్ప్ అవుతాయి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 9వ నెల ప్రెగ్నెన్సీలో యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం వెనక కారణం పెరుగుతున్న బేబీ సైజ్, మూత్రాశయం మీద ప్రెషర్ తేవడమే. ఓపిక చేసుకుని తరచూ బాత్రూంకి వెళ్లడం, సాయంకాలం నుంచి వాటర్ ఇంటేక్ తగ్గించుకోవడం ఈ సమస్యని ఓవర్కమ్ చేసేందుకు కొన్ని ఉపాయాలు. ఇక స్పాటింగ్ అనేది సాధారణంగా 9వ నెలలో కేవలం డాక్టర్ ఇంటర్నల్ ఎగ్జామ్ చేసినప్పుడు లేదంటే ఇంటర్ కోర్స్ చేసినప్పుడు జరిగే అవకాశం ఉంది. అది కూడా చాలా తేలిగ్గా అవుతుంది. 2 రోజుల్లో ఆగిపోతుంది. 9వ నెలలో గర్భిణీలో రక్తపోటు, శరీర బరువు, కాళ్లు చేతుల్లో వాపులు, యూరిన్ టెస్ట్ ఫర్ షుగర్, ఫీటల్ హార్ట్ బీట్, ఫీటల్ పొజిషన్, ఫీటల్ లెంగ్త్, అలాగే వెయిట్, డ్యూ డేట్ అంచనా వేయడం ఇవన్నీ కూడా గైనిక్ చెకప్ లో భాగంగా ఉంటాయి.
వీటితో పాటుగా సర్విక్స్ అంటే గర్భాశయం డెలివరీకి ఏ విధంగా తయారుగా ఉంది అనే అంశాన్ని, సర్విక్స్ థిన్నింగ్ అలాగే ఓపెనింగ్ అంశాలను కూడా తెలుసుకోవడం చూడొచ్చు. వీటి ఆధారంగా డెలివరీ డేట్ని అంచనా వేయడంతో పాటు ప్రెగ్నెన్సీలో అంతా సవ్యంగా నడుస్తుందా లేదా అని తెలుస్తుంది. 10 మందిలో ఉండగా ఉమ్మనీరు బ్రేక్ అయిపోతుందేమో అనే భయం ప్రతి గర్భిణీలో ఉంటుంది. 85% ప్రెగ్నెన్సీలలో లేబర్లోకి వెళ్లేదాకా వాటర్ బ్రేక్ అయ్యే అవకాశం ఉండదు. అందుకే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అయినా కూడా 24 గంటల్లో లేబర్ని ఇండ్యూస్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు వైద్యులు.